మా గురువు సురేంద్ర గారు తీర్చిదిద్దలేరు. తర్వాత మా గురువు చేకూరు హనుమంతరావు సారు నేను పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఇక్కడ ఈరోజు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెనింగ్కు తర్వాత సీసీ రోడ్డు 5 లక్షలు ఎన్ఆర్జీఎస్ గెలవగానే పెట్టినాడు సారు. చాలా ఎప్పుడు పైన అందుబాటులో ఉండి మనకి ఏది కావాలన్నా రెడీగా సారు. మన ఎలక్ట్రికల్ బస్సు ఆగుతుందంటే ఒక ఫోన్ చేస్తే ఎమ్మటే బస్సు రోజు ఆగేటట్టు ఫోన్ చేసి డిపో గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ముందర స్టార్టింగ్లో కొంచెం ఒక 5 లక్షలు రోడ్డు ఆగిపోయింది. తర్వాత సిఆర్ 5 లక్షలు శాంక్షన్ వచ్చింది. సారుకు ఎమ్మటే మాకు ఇట్లా ఇబ్బంది అవుతుందంటే మన ఉమ్మడి గ్రామ పంచాయతీ వెంకరెడ్డి దొరవారు ఎమ్మటే సార్కు ఫోన్ చేసి మాకు వెంకటాపురం చాలా ఇబ్బందిగా ఉంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేసి మాకు 5 లక్షలు పెట్టండి అంటే ఎస్జేపీలో 5 లక్షలు పెట్టడం కూడా జరిగింది. అతి త్వరలో ఆ రోడ్డు గిట్ట కంప్లీట్ చేస్తాను చేస్తా. మొత్తం నేను ఎలక్షన్లో ఇచ్చిన హామీ మెయిన్ రోడ్డు కంప్లీట్ చేస్తానని ఒప్పుకున్నా. డ్రైనేజ్ గ్రామ పంచాయతీ సొంత నిధులతోటి గ్రామ పంచాయతీలో 100 రూపాయలు తీసుకోలేదు. ఇప్పటివరకు వచ్చిన పైసలు పాత వాళ్ళకు జీతాలకు వేయడం సరిపోయింది. 6 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎలక్షన్లో మనం అందరికీ తెలుసు చెప్పే అందరూ చూసిరీట. ఆ విధంగా కూడా భరాయించుకుంటూ వచ్చిన నాకు ప్రతిరోజు సహకరిస్తున్న మేరెడ్డి వెంకరెడ్డి గారికి, తర్వాత జయవేర్ సార్కి, ముఖ్యంగా సారు నేను సాగర్ పోయి మా ఉప సర్పంచ్ ఇద్దరం పోయి ఒకటే ఒక మాటను మా పెద్ద సారు జనారెడ్డి గారు ఎన్నో ఏళ్ళు ఇక్కడ కొత్త కాలనీ ఏర్పాటు చేసింది సార్. ఆ కొత్త కాలనీ మొత్తం పూర్తి శిథిలావస్థలే సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళా ఒక 42 శాంక్షన్ ఇవ్వండి అంటే నేను ఆ ఇళ్ళని చూసి మీకు పరిస్థితిని చూసి అక్కడ ఉన్న అన్నదమ్ములు ఉంటే పంచాయతీ పెట్టుకుంటారు ఎవరికి అలాగే అడిగింది సారు. మళ్ళా ఆరోగ్యం అడిగినప్పుడు పెద్ద సార్ అయితే ఎవరికైతే ఇంటికి పెద్ద కొడుకు ఇచ్చిండో ఇప్పుడు కూడా అదే విధంగా పెద్ద కొడుకు ఇవ్వండి సార్ అని నేను చెప్పినాను. ఆ మాట మీద సారు ఈసారి 2వ విడతలో మన ఊరికి చాలా ఇల్లు ఇస్తారని ఆశిస్తున్నాను. ఇవాళ కూడా నాకు ఎందుకంటే ఈసారి మీరందరూ నమ్మటండి నేను ఇండిపెండెంట్ చేస్తున్నాను అని అనుకున్నారు. కానీ నాకు చాలా విషయం ఏంటంటే అన్ని పార్టీలు సహకరించడం, ముఖ్యంగా వెంకరెడ్డి సారు నాకు ఎంతో ఎంగా ఉండి పుషింగ్ నెచ్చుడు. నాకు ఎమ్మెల్యే గారి గిట్ట సహకారం ఉన్నాయి. నేను ఎమ్మెల్యే గారి సలహా తీసుకొని ఇక్కడికి వచ్చినాను. కానీ నేను వాళ్ళు వెళ్ళడం మర్చిపోను. నేను అందరి ముందు ఒకటే ప్రమాణం చేస్తున్నా. ఏమంటున్నానంటే వీళ్ళందరూ కలిసి నన్ను రోజు టీఆర్ఎస్ సపోర్టర్ భగత్ గొల్లడి పోతామని కొంతమంది అప్పుడు ట్రైన్ చెప్తున్నారు. దొరవాడుందా ఇప్పుడు ఇద్దరు బిడ్డల సాక్షిగా నేను బోర్డు ఎక్కడ పోను. నేను ఒకసారి సర్పంచ్ కావాల్సిన అయినా నాకు కావాల్సిన జేవీ రమ్మటే ఉంటాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను నాకు ఏ పార్టీకి నాకు అవసరం లేదు. నేను ఒకసారి సర్పంచ్ చేయాలని అనుకున్నాను. అందరూ సహకరించిన ప్రజలందరూ ఏ పార్టీ లేకుండా అన్ని పార్టీలు సహకరించారు. చేసేందుకు వాళ్ళందరికీ చేతులెక్కి దండాలు పెట్టు. ఈ మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సుకున్నా సార్ ఎమ్మటి ఉంటారు. జేవీ గారికి రేపు నెక్స్ట్ ఎలక్షన్ జేవీ గారికి నాకు ఏ విధంగా మెజార్టీ ఇచ్చిందో ఆ విధంగా ఇస్తే నీ ఎంతవరకే సార్ కాళ్ళకి రోజు పడేపోయినా నీ కాళ్ళకి మీ అందరికీ ఊరు ఊరం తీస్తానని నాకు ఇంతవరకు వ్యవసాయం చేసే మీ అందరూ తెలుసు. నా పని చేస్తే మీరే వచ్చి చేస్తారు బయకాడ. నీ ఒక బండి మీద తప్ప ఎక్కడికి పోను. మీరందరూ చూస్తున్నారు. నేను పొద్దున్న లేస్తే ఎక్కడా పోనట్టు నిడవరు, ఎక్కడ పోను. ఎవరికి కావాల్సిందే నైట్ బండి చేద్దాం నా ఇంటికి వచ్చినట హైదరాబాద్ హాస్పిటల్కి వస్తా. నేను అలాంటి వ్యక్తిని మీ అందరూ చూసి నన్ను ఆలోచించరు. ఇప్పటికీ అదే నడుచుకుంటాను, అదే ఉంటాను. రేపు నెక్స్ట్ ఎలక్షన్ ఎమ్మెల్యే గారికి భారీ మెజార్టీ ఇవ్వాలి. ఈ ఊరికి ఇచ్చిన తర్వాత మన కోరికలు 2 ఉన్నాయి. మేము ఇక్కడ సొసైటీ కాడికి సీసీ రోడ్డు కావాలి సార్. మాకు కుమ్మరవాళ్ళ గట్టుగా ఒక సీసీ రోడ్డు కావాలి సార్. తర్వాత మాకు 100 మంది రైతులు పోవడానికి తూంకాంచి వచ్చే నీళ్ళు ఒక రైతు ఇబ్బంది పెడుతున్నారు. ఆ రైతు వల్ల ఏమంటుందంటే బ్రిడ్జ్ చేసుకోమంటుంది. ఆ సుజాతమ్మ పోయింది, వాళ్ళ బిడ్డలు వచ్చారు, వాళ్ళు కూడా తూము బ్రిడ్జ్ చేసుకోన్నారు. నాకు ఒక తూము బ్రిడ్జి శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీ ఎమ్మటే ఉంటారు వీళ్ళందరూ. నేను ఇస్తున్నా సార్. నా ఎలక్షన్కు ఎంత కష్టపడ్డాను. నా భార్య నేను కాలు 10 కాలు పెట్టాను. నేను నా భార్య నీ ఎలక్షన్ కూడా నీ కాలు మొత్తాను. నా భార్య నేను ఆ విధంగా కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత నా మీద నమ్మకం పెట్టాను సార్. నేను మిమ్మల్ని గర్వాన్ని నమ్మకం పెట్టుకొని నన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. మీరు ఆ విధంగా నన్ను తీసుకెళ్ళండి సార్. నేను మీకు అంతగా సేవగా ఉంటానని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ అందరం కూడా దొరవారు పండుగ ఒప్పుకుంటున్నాడు. నా బిడ్డలు ఎక్కడ జైలు ఉంటాడు. మీరు ఎక్కడ సార్ నాయనకి పోరాటాడు
పరంగా పార్టీ పరంగా కాదు, ఏ పార్టీ వరకు సాయం చేయడం, సాయం చేసి కూడా ఓట్లు అనుకుందాం వాళ్ళతో. మీకు పని చేసామా ఒకసారి చూడండి దేవి గారు అందాం మనం, ఒకసారి మనకు అవకాశం ఇవ్వండి. మన ఊరికి వెళ్ళి మెజార్టీ రాలేదు పోయినసారి, ఈసారి దేవి గారు మాట అందరం కలిసి నా ఒకటే కోరిక, ఉప సర్పంచ్ గారు కూడా ఒకసారి చెప్పవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ, నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అంకటి సత్యనారాయణ గారికి, వల్లభధర వారికి, ఎక్స్ ఎంపీపీ వైస్ ఎంపీపీ మేరెడ్డి వెంకరెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వెంకటాపురం గ్రామ సర్పంచ్ రామలింగయ్య గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పినట్టు, సార్ మా ఊరికి చిన్న చిన్న కోరికలు ఉన్నాయి సార్. అలాగే పెద్ద సమస్య ఏంటంటే అక్కడ మా ఒక 200 ఎకరాలకు బాటలు లేదు సార్. వాస్తవం చెప్పాలంటే వరికోత మిషన్ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక నాగలు వేసుకొని పోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. కొంచెం అది మీరు దృష్టిలో ఉంచుకొని కొంచెం ఈ రైతులకు న్యాయం చేయగలరని మేము మిమ్మల్ని కోరుతున్నాం. అలాగే సార్ అలాగే సార్ ఇంతకుముందు మీరు రాకముందు మాకు ఉల్లికి పోవడానికి బురద ఉండేది సార్. మీ తమ దయ వల్ల సిసి రోడ్ తోటి చాలా మంచిగా అయింది. అలాగే ముందర తుంట అవతల తుంట రెండింటి కూడా వచ్చింది సార్. చాలా పోయి బతికే వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళకు కొంచెం సుమారు ఒక 20-25 ఇండ్లు శాంక్షన్ చేశారు సార్. మిమ్మల్ని ఎప్పుడు కూడా నాన్నగారు కూడా గతంలో మనకు ఒక 40-45 ఇండ్లు ఇచ్చారు సార్. తర్వాత నిన్నమన్నా కూడా మీకు తక్కువ 16 ఇండ్లు ఇచ్చారు సార్. ఇంకొక మాకు చిన్న కోరిక, ఒక 20-25 ఇండ్లు ఇస్తే మా చిన్న సన్నకారు ప్రజలు ఇబ్బంది లేకుండా ఉంటారు సార్. దయచేసి ఇది కొంచెం గుర్తుంచుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. మన ఎమ్మెల్యే గారు అనుకరించకుండా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, బిల్డింగులు, ఎన్ఆర్జీఎస్, మన పిఎంజిఎస్ఐ రోడ్డు, సిసి రోడ్లు ఓపెనింగ్ చేసుకుంటూ ఇప్పుడు మన వెంకటాపురం గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. ఈ రోజు గ్రామ పంచాయతీ భవనాన్ని అదేవిధంగా సిసి రోడ్లు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో అంగన్వాడీ భవనం, అదేవిధంగా వివో బిల్డింగ్ కూడా మరికొద్ది నెల రోజుల్లో దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడానికి మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చేది ఉంది. కాబట్టి ఇన్ని నిధులు ఇప్పుడు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు అయిన తర్వాత మన వెంకటాపురం గ్రామానికి సిఆర్ఆర్ నుంచి 10 లక్షల రూపాయలు, అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ నుంచి 5 లక్షల రూపాయలు, మొన్ననే ఎస్డిఎఫ్ నుంచి కూడా 5 లక్షల రూపాయలు పెట్టినారు. మళ్ళీ కొత్తగా కూడా మన వెంకటరెడ్డి గారు సర్పంచ్ గారి అభ్యర్థుల మేరకు కొత్తగా కూడా సార్ ఎమ్మెల్యే గారు పెద్దసారు జానారెడ్డి గారు చెప్పిన సూచనల మేరకు ఇంకో 5 లక్షల రూపాయలు ఎస్డిఎఫ్ కూడా ఎమ్మెల్యే గారి చొరవతో ఇక్కడ ఈ గ్రామానికి శాంక్షన్ చేసింది. కాబట్టి గ్రామం మొత్తం కూడా మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ రమవీర్ గారికి, పెద్దలు జానారెడ్డి గారికి అందరూ కూడా కృతజ్ఞతగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మన ముఖ్య అతిథి యువ శాసనసభ్యులు జయవీరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ముందుగా ఇంతటి ఘన స్వాగతం పలికిన నా వెంకటాపురం కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా కార్యక్రమానికి హాజరైనటువంటి నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్కి వచ్చినటువంటి గ్రామస్తులకి అందరికీ నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సర్పంచ్ గారు చాలా ఉద్వేగంగా మాట్లాడారు. వారి ఉద్వేగాన్ని అర్థం చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను. సర్పంచ్ గారు 6 నెలల క్రితం ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుపొందారు. వాళ్ళు మీ మీద పెట్టిన నమ్మకాన్ని గ్రామస్తులు మీరందరూ ఇచ్చిన మెజారిటీకి కట్టుబడి ఉండి ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. వారికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వారు కష్టపడుతున్న తీరును గమనించే ఇప్పటికే వెంకటాపురం గ్రామానికి,
అత్యధికంగా నిధులు కేటాయింపు చేయడం జరిగింది. భవిష్యత్తుకొని అత్యధిక నిధులు మీ అందరికీ కూడా చేకూరుస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే సీసీ రోడ్లకి దగ్గర 20-25 లక్షలు ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఇంకొన్ని సీసీ రోడ్లు ఏవైతే మిగిలి ఉన్నాయో సర్పంచ్ గారు చెప్పినవి వాటికి కూడా నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా మీకున్న బాట పంచాయతీ ఏదైతే ఉందో ఆ పంచాయతీ కూడా తీరవడం జరుగుతుంది. ఆ తూమ్ దగ్గర కావాల్సిన కల్వర్ట్ కూడా వేయించడం జరుగుతుంది. ఇవన్నీ వేసిన తర్వాతనే మళ్ళొకసారి ఓట్ల కోసం మీ ఊరికి వస్తాను. అంతకంటే ముందు ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే అంకట్ సత్యం గారు చెప్పిండ్రు. ఆ వివో బిల్డింగ్ లో అవన్నీ పూర్తయినప్పుడు వాటి ప్రారంభోత్సవానికి కూడా వస్తాము. అందుకన్నా ముందు మన ఊరి సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా అభివృద్ధి పనులకు ఏదన్నా మీకు సమస్యలు ఉంటే ఎప్పుడు నేను ఆలయాలో కానీ సాగర్లో కానీ అందుబాటులోనే ఉంటాను. ఊరికి గ్రామస్తులు ఎవరైనా కూడా నా దగ్గరికి రావచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు. కేవలం ప్రభుత్వ నిధులతోనే కాదు, సొంత నిధులతోనే ఇక్కడున్న నాయకులు కూడా వారి సొంతంగా మీ అందరికీ ఎంతో సహాయం చేస్తున్న విషయం అభినందనీయం. అందుకు సహకరిస్తున్న పార్టీ నాయకులకి, పెద్ద మనుషులకి అందరికీ వెంకటాపురం గ్రామస్తుల తరపు నుంచి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్ద మనిషి మన ఇవాళ చాలా రోజుల తర్వాత హనుమంతరావు గారు కూడా మన ఊరికి సర్పంచ్ గారు ఆహ్వానం మేరకు వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడున్న యువతకి ఆదర్శంగా నిలుస్తూ ఇటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు మీరు కూడా హాజరవుతుండాలని హనుమంతరావు గారిని కోరుకుంటూ మరొకసారి ఇంతటి ఘన స్వాగతం పలికి ఇంతటి ప్రేమానురాగాన్ని నాకు పంచుతున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నిన్న మొన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైన్ మీద కూడా వచ్చిండు కొత్తగా సారే వేయించు. సమస్యలు మాట ఈ 2-3 నెలలు కొంచెం మనం కూడా కొంచెం అడ్జస్ట్ చేయాలి. బాగా